వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడీ అప్డేట్స్ తెలుగు. ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే కంటెంట్తో అయితే వచ్చేసాం. అది ఏంటి అంటే కోడింగ్. ప్రతి కాంపిటేటివ్ A to Z వరకు ఉన్న లెటర్స్ని నెంబర్స్తో గుర్తుపెట్టుకోవాలి. అంటే A is equal to 1, B is equal to 2, C is equal to 3, అలా Z is equal to 26 ఇలా అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీటిని ఇలా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సో వీటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. దీనికోసం A to Z వరకు ఉన్న ఆల్ఫాబెట్స్ని ఇక్కడ చూపించిన విధంగా లైన్కి 5 వచ్చేలా రాసుకోండి. తర్వాత వాటిపై చిన్నగా నెంబర్స్ అయితే వేసుకోండి. ఇప్పుడు లాస్ట్ లెటర్ ఇన్ ఈచ్ లైన్ అబ్జర్వ్ చేయండి. ప్రతి లాస్ట్ లెటర్లో 5 టేబుల్ కనిపిస్తుంది. ఆ లాస్ట్ లెటర్ అన్నీ ఒక బాక్స్లో కొట్టండి. బికాస్ అవి కోడింగ్లో ఒక ఫార్ములాలా ఉంటాయి. ఇప్పుడు ఆ లెటర్స్ని ఏమిటంటే EJOTY ఈ 5 లెటర్స్ను 5 మల్టిపుల్గా గుర్తుపెట్టుకోండి. 26లో 5 లెటర్స్ ఆల్రెడీ అయిపోయాయి. మిగిలిన వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ లెటర్ వచ్చేసి A ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ యాపిల్ అంటే 1 అని గుర్తుపెట్టుకోవాలి. B ఈజ్ ఈక్వల్ టు 2 బైస్కిల్కి 2 వీల్స్ ఉంటాయి కదా, అలా B ఈజ్ ఈక్వల్ టు 2 అని గుర్తుపెట్టుకోండి. C ఈజ్ ఈక్వల్ టు 3 దీనిని ఎగ్జాంపుల్ C అంటే 3 లెటర్స్ అని గుర్తుపెట్టుకోండి. D ఈజ్ ఈక్వల్ టు 4 డోర్ 4 కార్నర్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు. F ఈజ్ ఈక్వల్ టు 6 పిక్స్ 6 ఇలా గుర్తుపెట్టుకోండి. G ఈజ్ ఈక్వల్ టు 7 జీలోనే 7 ఉంది. H ఈజ్ ఈక్వల్ టు 8 హెచ్కి పైన క్రింద చిన్నగా గీత పెడితే 8 అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు 9 ఐని స్మాల్ లెటర్స్లో రాసి చుక్క పెద్దగా పెట్టినట్లయితే 9 అవుతుంది. K ఈజ్ ఈక్వల్ టు 11 కేకి పెట్టే గీత దూరంగా పెడితే అది 11లా ఉంటుంది. నెక్స్ట్ L ఈజ్ ఈక్వల్ టు 12 అని పలికేటప్పుడు Lని స్పష్టంగా పలుకుతాం. అలా L ఈజ్ ఈక్వల్ టు 12 అని గుర్తుపెట్టుకోవచ్చు. M ఈజ్ ఈక్వల్ టు 13 ఎంలోనే 3 ఉంది. N ఈజ్ ఈక్వల్ టు 14 దీనిని N అంటే నవంబర్ అని, నవంబర్ 14 చిల్డ్రన్స్ డే అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. P ఈజ్ ఈక్వల్ టు 16 Pని తెలుగులో 16 అని గుర్తుపెట్టుకోండి. లేదా Pని రివర్స్ చేస్తే 6 అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. Q ఈజ్ ఈక్వల్ టు 17 Qని రాసేటప్పుడు కిందకి ఒక గీత పెడతాం, అది 7ని చూపిస్తుంది. R ఈజ్ ఈక్వల్ టు 18 ఆర్కి కింద ఒక చిన్న గీత పెడితే అది 8 అవుతుంది. S ఈజ్ ఈక్వల్ టు 19 ఎస్లోనే 19 ఉంది. T ఈజ్ ఈక్వల్ టు 20 T20 మ్యాచ్ని గుర్తుపెట్టుకుంటే చాలు, లేదా T ఫర్ 20 అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. U ఈజ్ ఈక్వల్ టు 21 T+1 21 అని గుర్తుపెట్టుకోవచ్చు. V ఈజ్ ఈక్వల్ టు 22 విక్టరీ సింబల్ 2 దానిని 22లా గుర్తుపెట్టుకోండి. W ఈజ్ ఈక్వల్ టు 23 Wలోనే 3 ఉంది. X ఈజ్ ఈక్వల్ టు 24 Xలోనే 4 కోణాలు గుర్తుపెట్టుకుంటే చాలు. Z ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ లెటర్ 26 కాబట్టి ఆటోమేటిక్గా గుర్తుంటుంది. మీరు ఈ విధంగా ఈజీ వేలో ఈ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే కోడింగ్ అనేది ఈజీ అవుతుంది అండ్ ఎగ్జామ్లో మీరు ఈ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ మరలా మంచి వీడియోతో అయితే వచ్చేస్తాం. అప్పటిలోపు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మీకు మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ కొట్టడం మర్చిపోవద్దు. కంటెంట్ నచ్చితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.